హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో దేని గురించి అంటే ఫోన్పేలో ట్రాన్సాక్షన్ హిస్టరీని మనం డిలీట్ చేయగలమా లేదా. మీకు ఈ వీడియోలో క్లియర్ అండ్ కట్గా అయితే చూపిస్తాను, A to Z మొత్తం. వీడియోని అయితే చివరి దాకా చూడండి, మీకు అర్థమైపోతుంది క్లియర్గా. ఓకే, ఎవరికైతే ఫోన్పే యాప్ లేదో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫోన్పే యాప్ను అయితే ఓపెన్ చేద్దాం. యాప్ను ఓపెన్ చేస్తే కనుక మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ హిస్టరీ అన్నమాట. సో నేను హిస్టరీ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. హిస్టరీ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఫిల్టర్స్, ఆ తర్వాత కేటగిరీస్, ఆ తర్వాత మంత్ అనే 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం ఇక్కడ ఫిల్టర్స్ని అయితే క్లిక్ చేద్దాం. ఫిల్టర్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు యూపీఐ బ్యాంక్ అకౌంట్, ఆ తర్వాత డెబిట్ కార్డ్, ఆ తర్వాత ఫెయిల్, ఆ తర్వాత సక్సెస్ఫుల్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఉంటాయి. పైన క్లియర్ ఉంటుంది, కింద అప్లై ఉంటుంది, ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ లేదు. సో నెక్స్ట్ కేటగిరీస్లోకి వెళ్దాం. కేటగిరీస్లో మీకు మర్చెంట్ పేమెంట్స్, ఆ తర్వాత మర్చెంట్ రీఫండ్స్, ఆ తర్వాత మనీ రిసీవ్డ్, ఆ తర్వాత రీఛార్జ్ బిల్ పేమెంట్స్, ఆ తర్వాత మనీ సెంటర్ ఉంటుంది. పైన క్లియర్ ఉంటుంది, కింద అప్లై ఉంటుంది. ఇక్కడ కూడా మీకు డిలీట్ అనే ఆప్షన్ లేదు. తర్వాత మంత్ అనమాట. మంత్ వచ్చేస్తే కనుక మీరు ఏ మంత్లో ఎంత ట్రాన్సాక్షన్ చేసారో అయితే కనిపిస్తుంది. మీరు దీన్ని క్లిక్ చేసి అప్లై చేస్తే కనుక ఆ మంత్లో మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేశారో మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు డిలీట్ అనే ఆప్షన్ కూడా లేదు. సో మనం బ్యాక్ అయితే వెళ్దాం. సో ఇక్కడ మీకు క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది కదా, దీన్ని కూడా క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు హెల్ప్ అని ఉంది కదా, ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ అని చెప్పి ఇష్యూ విత్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ కూడా ఎక్కడ డిలీట్ అనే ఆప్షన్ అయితే లేదు. సో మళ్ళీ బ్యాక్కి అయితే వెళ్దాం. దాని తర్వాత ఇక్కడ మీకు బార్ కోడ్ ఉంటుంది, ఆ తర్వాత నోటిఫికేషన్ బార్ అయితే ఉంటుంది. మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీకు ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. యూపీఐ బ్యాంక్ అకౌంట్ అని సెలెక్ట్ చేసుకుందాం. దాన్ని క్లిక్ చేసి అప్లై అయితే చేస్తాను. చేస్తే కనుక ఇక్కడ మీకు మనం బ్యాంక్తో ట్రాన్సాక్షన్ చేసింది, ఆ తర్వాత వచ్చి మనం యూపీఐ చేసింది మొత్తం కనిపిస్తుంది. మిగతా అయితే కనిపించవు, డెబిట్ కార్డు అయితే ఏం కనిపించవు. నెక్స్ట్ మళ్ళీ ఫిల్టర్ క్లిక్ చేసి అప్లై అయితే చేస్తాను. చేస్తే కనుక ఇక్కడ మీకు డెబిట్ కార్డ్తో చేసినవి మాత్రమే కనిపిస్తాయి, మిగతాయి కనిపించవు, మిగతాయి హైడ్ అయిపోతాయి అన్నమాట. తర్వాత డెబిట్ కార్డ్ తీసేసి ఫెయిల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి అప్లై చేస్తాను. చేస్తే కనుక ఇక్కడ మీకు ఫెయిల్ అయినవి మొత్తం కనిపిస్తే, మిగతా ఏం కనిపించవు. ఓకేనా. తర్వాత వచ్చేసేసి అప్లై చేద్దాం. చేస్తే కనుక మీరు పేమెంట్ చేసిన మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తాయి, మిగతా ఏం కనిపించవు. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే ఇక్కడ మనం యూపీఐ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే కనుక డెబిట్ కార్డు కనపడదు, ఫెయిల్ది కనపడదు, సక్సెస్ఫుల్ కనపడదు. అంటే ఒకటి చూస్ చేసుకుంటే కనుక మిగతాయి హైడ్ అయిపోతాయి. ఇలా మాత్రమే హైడ్ చేసుకోగలం, కానీ మనం డిలీట్ అయితే చేయలేం. ఓకేనా. ఈ వీడియోలో మీకు ఫోన్పే అకౌంట్ ట్రాన్సాక్షన్ హిస్టరీని డిలీట్ చేయలేమని అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.